పూర్వం మాందవి అనే గ్రామాన్ని ఆనుకొని ఒక పెద్ద చెరువు ఉండేది. మండు వేసవిలో కూడా నీరు తరగని ఆ చెరువు ఆ గ్రామానికి ప్రాణాధారంగా ఉండేది. పొలాలకు, పశువులకు, స్నానాలకు, తాగటానికి గ్రామస్తులు ఆ చెరువు నీరే ఉపయోగించేవారు. ఊరి శ్మశానం ఆ చెరువుకు ఉత్తరంగా ఉండేది. అక్కడ దహనమైన వారందరూ దయ్యాలే ఆ చెరువునే ఆశ్రయించి ఉంటారని నమ్మి ప్రజలు దాన్ని దయ్యాల చెరువు అని పిలిచేవారు. బతికి ఉన్న వారికే గాక చచ్చిపోయిన వారికి కూడా ఆ చెరువు ఉపయోగపడిందన్నమాట. చీకటి పడ్డ తరువాత గ్రామస్తులెవరూ చెరువు ఛాయలకు వెళ్ళేవారు కారు. ఊళ్ళో ఉండే దుర్మార్గుడు ఎవరన్నా విడ్డూరంగా చస్తే దయ్యాలే వాణ్ణి శిక్షించాయని, గ్రామానికి పీడ విరగడా అయిందని, అవి మంచివారి జోలికి రావని గ్రామస్తులు నమ్మి తృప్తి పడేవారు. ఆ గ్రామంలోనే మారిచ అనే ఒక విచిత్రమైన మనిషి ఉండేవాడు. అతని భార్య చాలా అందమైనది. ఆమె అంటే మారిచకు పంచ ప్రాణాలు. అతను ఏ పని చేసేవాడు కాడు. అతని భార్య కూలీ నాలి చేసి తనను తన భర్తను కూడా పోషించేది. మారిచ భార్య జబ్బు చేసి అకాల మరణం వాత పడింది. తన భార్య చనిపోయిందని తెలియగానే మారిచ దుఃఖంతో స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలేని సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది. అనేక దయ్యాలు తన భార్యను ఊరు చెరువుకేసి లాక్కుపోయాయి. ఆ దృశ్యం మారిచకు ఎంతో వాస్తవంగా తోచిందంటే అతను స్పృహ వస్తూనే లేచి నిలబడి తన భార్యను పేరు పెట్టి పిలుస్తూ చెరువుకేసి పరిగెత్తాడు. అతనికి మతి చెడిపోతుందో దయ్యమే పడుతుందో అని ఊళ్ళో వాళ్ళు భయపడ్డారు. మారిచ భార్య శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయడం చాలా కష్టసాధ్యమైంది. నా పెళ్ళాం చచ్చిపోలేదు, తగిలేయకండి అని మారిచ వెర్రిగా కేకలు పెట్టాడు. జుట్టు పీక్కున్నాడు. అందరూ అతన్ని చూసి జాలిపడ్డారు. కానీ అతని మతి పూర్తిగా చెలించిపోయింది. మారిచకు పూర్తిగా పిచ్చి అవతారం వచ్చేసింది. ఏ ఆడది ఎదురైనా తన భార్యనేమోనని మొహంలో మొహం పెట్టి చూసేవాడు. మగవాళ్ళను చూసి నువ్వేనా నా పిల్లాన్ని చెరువుకు లాక్కుపోయింది, నిజం చెప్పు అని అరిచేవాడు. అతనికి ఎదురు పడటం ఊళ్ళో వాళ్లకు భయమైంది. అతను వీధిలో వస్తున్నట్టు తెలిస్తే అందరూ తలుపులు మూసుకునేవారు. మారిచ ఏనాడో తాను కూడా దయ్యమై ఊరిని వేధిస్తాడని కొందరికి భయంగా ఉండేది. భూత వైద్యుల చేత మారిచకు చికిత్స చేయిస్తే మంచిదని కొందరు అన్నారు. కానీ మరికొందరు అందువల్ల మరింత ప్రమాదం కొని తెచ్చుకోవడం అవుతుందని, చెరువులో ఉన్న దయ్యాలన్నీ ఊరి మీద పడవచ్చునని అన్నారు. తిండి తిప్పలు మాని మారిచ చెరువు పక్కన ఉన్న శ్మశానంలో తిరగటం ప్రారంభించాడు. అతను తన భార్యను దహనం చేసిన చోట కూర్చొని ఏడ్చేవాడు. నక్కలన్నీ అతని చుట్టూ మూగేవి. వాన వచ్చినా అతను శ్మశానం వదిలి యువతలకు రావడం మానేశాడు. అతను రాత్రిళ్ళు అక్కడే నిద్రపోయేవాడు. ఒకసారి మారిచకు ఒక దృశ్యం కనబడింది. చెరువులో నుంచి అనేక ఆకారాలు పైకి లేచి కోలాహలం చేస్తున్నాయి. అవి దయ్యాలేమోనని, వాటి మధ్య తన భార్య కూడా ఉండవచ్చునని తోచి అతను నీటి ఒడ్డుకు పరిగెత్తిపోయి తన భార్యను పేరు పెట్టి పిలిచాడు. ఆ కేక విని కొన్ని దయ్యాలు అతన్ని సమీపించాయి. మీరే నా భార్యను తీసుకుపోయారు, ఆమెను నాకు వెంటనే చూపండి, నేను మీకేం ద్రోహం చేశాను అన్నాడు మారిచ దయ్యాలతో. మేము నీ భార్యను తీసుకుపోయిన మాట నిజమే, అది మా కర్తవ్యం. కానీ 2 రోజుల క్రితం నీ భార్య మళ్ళీ చనిపోయింది, ఎలా చూపమన్నావు అన్నాయి దయ్యాలు. అబద్ధం అబద్ధం, ఈ మోసపు మాటలు ఎవరైనా నమ్ముతారా? ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉందా? దయ్యాలు చావటం ఏమిటి అన్నాడు మారిచ. మాకు చావుంటుంది. నీవు నీ భార్య కోసం ఏడ్చి కృషించినట్టే నీ భార్య కూడా కృషించి చచ్చిపోయింది.
మేమంతా ఇవాళే బేతాళుడి ఆజ్ఞ మీద ఈ చెరువు విడిచి మరొక చోటికి పోతున్నాం. మాలో నీ భార్య లేదు, కావలిస్తే చూసుకో అన్నాయి దయ్యాలు. అయితే చచ్చిపోయిన నా భార్య ఏమైంది? దాచకుండా నిజం చెప్పండి అని మారిచ అడిగాడు. ఈ చెరువులోనే చేప రూపం ధరించి నీ భార్య తిరుగుతున్నది. మేమే ఆమెను పోల్చలేము, నువ్వు ఆమె మాట మర్చిపోవచ్చు అంటూ దయ్యాలు వెళ్ళిపోయాయి. ఏ రూపంలో ఉన్న నా భార్యను పోల్చగలను అన్నాడు మారిచ. మర్నాడు అతను ఊళ్ళోకి వెళ్ళి ఒక వల తెచ్చి చెరువులో చేపలను పట్టి ఒక్కొక్క చేపనే పరీక్షించి పెట్టడం ఆరంభించాడు. ఇది చూసి గ్రామస్తులు చేపలను కొంటామని వచ్చారు. కానీ మారిచ వాళ్ళ మాటలు వినిపించుకోలేదు. అతను చేపలను పరీక్షించటంలో నిమగ్నుడయ్యాడు. ఊళ్ళో వాళ్ళు తమకు కావలసిన చేపలను తీసుకొని డబ్బులు అక్కడ పడేసి వెళ్ళిపోసాగారు. సాయంత్రం అయ్యేసరికి అతను పట్టిన చేపల కుప్ప పోయి డబ్బుల కుప్ప మిగిలింది. మారిచకు తన భార్య దొరుకుతుందని ఆశ పోలేదు. అతను రోజూ చెరువులో వల వేసి చేపలు పట్టి ప్రతి ఒక్క చేపను పరీక్షిస్తూ జీవితం గడిపాడు. భార్య తిరిగి దొరుకుతుందన్న ఆశే అతనికి జీవితం మీద విరక్తిని పోగొట్టి మామూలు మనిషిగా మార్చింది. మారిచ మారాడని, తిరిగి ప్రపంచంలో పడ్డాడని గ్రామస్తులు అనుకున్నారు. చెరువులో ఉండిన దయ్యాలను వెళ్ళగొట్టాడన్న కీర్తి కూడా అతనికే దక్కింది. ఈ చెరువుకు దయ్యాల చెరువు అన్న పేరు క్రమంగా పోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి, దయచేసి ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రాధిక తెలుగు స్టోరీస్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.